బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఏ రంభ ఉర్వశి అదే తొక్కడానా ఏమి నాకు అట్లాంటివి ఏమి లేవు రాలా. అంటే డబ్బు, మాకు డబ్బు కావాలి, వచ్చిన బ్యాక్గ్రౌండ్ కష్టాలు కావాలి, చూసిన మా అమ్మకి ఏమైనా చేయాలి, నేనేం చేయాలి అంటే ఒక మా మా నాగార్జున యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది, తమ్మారెడ్డి నిర్మలా మేడం అని. ఆమెకు నేనంటే ఇష్టం. ఏది మంచివాడు పోసారి కృష్ణమురళి, పాపం పిల్లవాడు బాగా చదువుకోవాలి అనుకుంటూ ఉండేదంట. అప్పుడు నాకు ఫస్ట్ ఫిల్మ్లో పెద్ద హిట్ అయిపోయి అందరు పేపర్లు గొప్పగా రాశారు. ఈయన మొత్తం ఆ పేజీ పావు పేజీ అంటే ఆమె ఇప్పుడు సెటిల్ అయిపోయాడు కావాలా, అయిపోయింది అని ఏమంటే అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసింది ఆమె. ఆమెకే వచ్చారో నాకు తెలియదు. నేను అప్పటికే ఒక్క సినిమా అవ్వగానే 14-15 సినిమాలు చేతుల నిండా ఉన్నాయి, ఏం చేయాలి తెలియట్లా. అయినా రాత టక రాసుకుంటే వెళ్ళిపోతా, ఈజీ కొట్టేస్తా ఒక సినిమాని. ఎప్పటికీ అమ్మో ఇన్ని ఉండే ఎట్ట లేదు, ఎన్ని వస్తే అని చేస్తా. ఇంకా గట్టిగా చెప్పదలుచుకుంటే వన్ డే సినిమా మొత్తం రాస్తా, అంత కెపాసిటీ రైటింగ్లో ఉంది. అది వెళ్ళిపోతా రాము గారే నన్ను అడుగుతా, రాము నన్నే చెప్పింది రికమెండేషన్ అందరికీ, ఆ కోసాని కృష్ణమురళి అతను చాలా బాగా రాస్తాడు, అతను పెట్టుకోండి అనేవాడు ఆర్జీవి గారు. ఎందుకంటే నేను బాయ్గా ఉన్నప్పుడే శివ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత రెండో సినిమాకి రామ్ గోపాల్ ఎంత ఫైరు కనపడ్డ ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఎవరో చెప్పారట రామానాయుడు గారు, రెండో సినిమా చేస్తున్నావు కదా రామ్ గోపాల్ వర్మ శివ తర్వాత, నీకు కొత్తగా కావాలంటే నా రైటర్స్ అంటే పచ్చోళ్ళ కుర్రోడున్నాడు, ఒకడు చదువుకుంటున్నాడు డాక్టరేటు, వాడు నీతులు రాస్తాడు, బూతులు రాస్తాడు, ఏమైనా రాయగలడం. అది పెట్టుకుంటే అవునా చదువు డాక్టరేట్ చేస్తాడా, అవునంటే అతను పిలిపించాడు సార్ అని. పిలిపించడానికి ఎవరెవరు ఉన్నారు, మనీ డైరెక్టర్ నాగేశ్వరరావు, తేజ కెమెరామెన్, వాళ్ళిద్దరు మద్రాసు తిరుగుతున్నారు మీకోసం. నాకేం తెలుస్తుంది, నేను బాయ్ని ఎక్కడో చిన్న చక్రవర్తి మెస్లో తిని ఆ పక్కెళ్ళి ఈ పక్కెళ్ళి ఆ పాలు ఈ పాలు, ఆ కూరగాయలు ఈ రాయటాలు అన్ని రకాలు ఉండేవి. గురువు గారి ఇంట్లో సపరీలు కూడా చేసేవాళ్ళు. అవే నా సంబరాలు రాంబాబు అనుకోండి. అట్లా రెండు మూడు తెలియలా. ఎప్పుడో ఒకసారి వస్తుంటే ఎదురుపడ్డారు, ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు ఏంటంటే అన్నది వస్తున్నారు అంటే, ఎవరండి మీరంటే నేను రామ్ గోపాల్ తెలుసు కాబట్టి, తెలుసు శివ డైరెక్టర్ కదా అన్న. ఆయన నిన్ను రెండో సినిమాకి రైటర్గా మిమ్మల్ని రమ్మంటాను, మిమ్మల్ని పెట్టుకుంటారని అంటే ఒకసారి లోపల సంతోషపడ్డాను. అది నేను చదువుకుంటున్నానండి పచ్చవాళ్ళ దగ్గర, చదువుకోవటం ఏంటయ్యా, ఆయన చెప్తే నువ్వు వెంబడ రైటర్ అయిపోతావు, నువ్వు రా అంటాడు. అంటే ఆయన చెప్పారు కదా నేను వెళ్తాలేండి అండి, ఎప్పుడు పలానప్పుడు రారా. అక్కడే మద్రాసులోనే అన్నపూర్ణ ఆఫీస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. అక్కడ ఉంటాడు 9:30 10 అంటే నేను పొద్దున్నే మన అక్కడ అగస్త్యార్ కోయిల్ అని ఉంటుంది, ఆ గుడికి దండం పెట్టి వెళ్తా. ఆ దండం పెట్టుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్తా కదా, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే అట్లా కూర్చొని చెప్పి నమస్కారం సార్ అంటే, మీరే పోస్తాను కృష్ణమురళి అంటే కూర్చోడండి అని అంటాడు. మీ గురించి చెప్పారు రామానాయుడు గారు, సురేష్ బాబు వీళ్ళందరూ చెప్పారు, మీరు బాగా చేస్తారంట. అదే అసిస్టెంట్గా ఉన్నాను సార్ అన్న. అదే మన సినిమా చేద్దాం మురళి గారు అన్నట్టు. అంటే నేను సినిమా చేయరని చెప్పడానికి వచ్చాను సార్ అన్న. అదేంటిది అన్నాడు. అంటే నేను చదువుకుంటున్నాను సార్, యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ పని చేస్తున్నాను. ఐ నీడ్ లెట్ మీ టేక్ సమ్ టైమ్ సార్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్సూట్ బ్రదర్స్, అందుకని ఏమంతు క్షమించండి సార్ అన్న. భలే కూర్చోమరండి అన్నాడు. కూర్చోబెట్టు అంటే స్క్రీన్ ప్లే గురించి ఇంకోటి 2-3 అడిగాడు. అడిగితే చెప్పే నాకు తెలిసి, బాగుంది మురళి, నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి సరే వెళ్ళు, నువ్వు ఎప్పుడు సినిమా చేయదలుచుకుంటే నా దగ్గరికి రా, మనం కలిపి చేద్దాం. బస్ ఇదంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టి లైఫ్లోకి పక్క నుంచి అమ్మాయిలు రాలేదు, అది కాదు, ఛాన్స్ లేదు.
ఛార్జ్ గోల్ లేదు. కాలేదు. అయితే ఇందాక మనం మాట్లాడుతూ ఒకటి మిస్ అయిపోయింది. యూనివర్సిటీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఈ టైంలో వాళ్ళు మన ఇది ఆపరేటర్ వచ్చి చెప్పాడు, సార్ ఎవరు నిర్మలా మేడం అంట, తమ్మారెడ్డి నిర్మలా మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీ, ఫోన్ చేస్తున్నారు, మీరు రమ్మన్నారు సార్ అంటే నేను షాక్ అయిపోయా. మేడం గారు నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకున్నా. మళ్ళీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వచ్చింది, మేడం నమస్కారం అంటే, కృష్ణమురళి బాగున్నా అంటే, లేదు ముఖ్య విషయం చెప్తున్నాను, నేను నీకు ఒక అమ్మాయిని చూసా, ఒక అమ్మాయి నేను చూశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి చదువుకుంది బీఎస్సీ బిఎల్లో, మంచి అమ్మాయి, నాకు నేను సర్టిఫై చేస్తున్నా, నువ్వు ఆ అమ్మాయిని చూసుకో, నీకు సూటబుల్ అట్లా చెప్పేస్తుంది గబగబా. తమ్మారెడ్డి భరద్వాజ గారు కజిన్ సిస్టర్. ఓకే. అవును, తమ్మారెడ్డి ఆమె. అయితే నేను ఆ టైం కూడా లేదు, అలాగే అయితే మేడం, అలాగే మేడం అన్న, మరి నువ్వు ఎప్పుడు చూస్తావు అంటే మీ ఇష్టం మేడం అన్న. ఆయన ప్రొఫెసర్ కదా, అప్పట్లో మాట్లాడలేను, అట్లా మాట్లాడేవాడిని కాదు. ఆయన వాళ్ళంటే నేనంటే ఇష్టం, తల్లితో సమానం ఆమె. అయితే మీరు ఎప్పుడేటప్పుడు మేడం అన్న చెప్పుకోవడానికి అంటే, మరి రేపు ఎల్లుండురా ఎక్కడ చెప్పేస్తాను, అదే సార్ అదే మేడం అన్న అంటే, రేపు వెళ్ళలేకపోయా, ఇంకో రేపు వెళ్ళలేకపోయా అంటే, నేను చెప్పి మేడం కొంచెం అదైపోయింది, ఎల్లుండి వస్తాను మేడం అన్న అంటే, వాళ్ళతో చెప్పిందంట, ఈయన పెళ్లి చేసుకోవడానికే రాలేకపోతాడు, ఇంక తాళే కట్టుకుంటాడమ్మా, సబ్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అందంట. అంటే అది నాకు చెప్పింది మేడము. అంటే అది రాసుకున్నాను మేడం, వచ్చేస్తాను మేడం అని. ఆడికెళ్ళి నేనే గుంటెళ్ళి, వాడు మా మేనల్లుడు కోటాల శివ, వాడు 10th అయిపోయి ఇంటర్ వచ్చింది అనుకుంటా, ఒరే పెళ్లి చూపులకు వచ్చాడు రా, నువ్వు కూడా రా చూడు నువ్వు కూడా అంటే, వాడు బూట్లు కొని పెట్టాను. ఓకే, లంచం బూట్లా రావడానికి వరనే అంటే నా మేనల్లుడు కదా, మేనమామ కొడుకు. వెళ్తే వాడు చూసుకుని పడాను, ఎట్టొద్దురా ఏమే అంటే, బాగుంది మావయ్య అక్క, బాగుంది, బాగా చేసుకోవచ్చు, బాగుంది మావయ్య అన్నాడు. చిన్నోడు గాడు 16 ఏళ్ళు, తెలుసు పిల్లలు తెలుసుగా అంటే, మాట్లాడి బేదరు పెళ్ళి అట్ట పెళ్ళి తిరిగింది. ఆ కట్నాలు ఏమీ తెలియవు మనకు, నాకు అవన్నీ పడుచుకునేవాడు కదా ఎప్పుడు. నాకు నచ్చింది, నేను నచ్చాను, ఇంక ఇష్యూ లేవు, ఇంక ఇష్యూ ఏముంది అంతే కదా.